ఇదో చిన్న మారుమూల గ్రామం. ఇక్కడి ప్రజలు వ్యవసాయం, కూలీపై ఆధారపడే జీవితాలు. అక్షరాస్యత తక్కువ, తెలిసి తెలియని విధానం. ఇది మనకు ఐలయ్య తీరులో స్పష్టంగా అర్థమవుతుంది. గ్రామ ప్రజల కోసం ఏదో చేయాలనే తపన పడే ఓ నాయకుడు ఈ గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దిన తీరును సమాజానికి తెలియజేయడమే ఓ చిన్న ప్రయత్నం. ఏంటి ప్రియదర్శన్ గారు అంత హడావుడిగా ఉన్నారు? ఎవరు వస్తున్నారేంటి? ఈరోజు మన గ్రామాన్ని సందర్శించడానికి, వీధులు శుభ్రం చేసి స్వచ్ఛ భారత్పై ప్రజలకు అవగాహన కల్పించడానికి అధికారులు వస్తున్నారు. అంటే మన ఊరంతా శుభ్రం చేస్తారన్నమాట. అవునవును, పదండి పదండి, మన ఎమ్మెల్యే గారు వచ్చారు, పదండి. పెద్ద మనిషి, పెన్షన్ వస్తుందా? వస్తలేదు సారు. అప్లికేషన్ పెట్టుకున్నావా? పెట్టుకోలేదు సారు. పెట్టుకోలేకపోతే నాకు అప్లికేషన్ రాసి ఇయ్యు, నీకు మంజూరు అయ్యేటట్టు నేను చేస్తా. సార్ సార్ కొద్దిగా ఇటు రండి సార్, రండి సార్. సార్ సార్ గిదే సార్, చెత్త ఏం లేదు కానీ ఈ గుంత దిగండి సార్. చీపురుతో ఏమవుతుంది, తట్టాపార కావాలి. అయ్యా అలాగే నిలబడిపోయాను, తీయండి సారు, తీయండి. అయ్యా ఆగండి సారు, మేము తీద్దాం. మళ్ళీ ఊరు సఫాయిలో ఎత్తుండ్రా, మరి వీళ్ళు ఎందుకు వచ్చినట్టు? ఏయ్, ఏం మాట్లాడుతున్నావా? వీళ్ళు ఎవరు అనుకుంటారు? ఒక చిన్న పని చేసి పేదోని వాడని సాఫ్ చేసినాం. ఊరంతా స్వచ్ఛ భారత్ చేద్దామని చెప్పుకోవడానికి వచ్చిండ్రా. ఐలన్నా ఐలన్నా, ఆగు ఆగు జరా. నన్నే దబాయిస్తారు వీళ్ళు. వీళ్ళేం చేస్తారయ్యా? అన్నా ఐలన్నా, ఈ నీళ్లు రాకుండా వేరే దిక్కు కట్టు. 2-3 రోజులు అయిన తర్వాత అదే ఆరిపోతుంది, తర్వాత సాఫ్ చేసుకోవచ్చు. సఫాయి ఇలారా, ఆ బ్లీచింగ్ పౌడర్ చల్లు చల్లు కానీ. కాపాడి మమ్మేలు జగజ్జననీ, పవిత్ర వేద పుణ్యధరణి భారతావని.
ప్రతి ఒక్కరి లక్ష్యం స్వచ్ఛ భారతి ఆరోగ్య భాగ్యం జనగణవాణి జయ హో భారతి శతకోటి వందనమో పుణ్య ధరిత్రి జనగణవాణి జయ హో భారతి శతకోటి వందనమో పుణ్య ధరిత్రి. ఉడమి తల్లి కన్న రుణం తీర్చు కొంచెము స్వచ్ఛ భారత్ కార్యముతో పునితులు కమ్ము వణికే ఫ్లూ వైరస్ డెంగ్యూ దోమకి లోకము నీటి మరుగు శుభ్ర పరిసరాలు మూలము వారు బయట బయలు భూమి వ్యాధులెన్నో ఈ పొద్దు అది ఏంటి ఆవరణ శుద్ధి ఆరోగ్యం అది ముందు భారతి ప్రతి వ్యక్తి కంకణం స్వచ్ఛ భారతి ఆరోగ్యాల నిలయం స్వచ్ఛ భారతి సంపూర్ణానందం స్వచ్ఛ భారతి దేశాలకు ఆదర్శం జనగణవాణి జయ హో భారతి శతకోటి వందనమో పుణ్య ధరిత్రి జనగణవాణి జయ హో భారతి శతకోటి వందనమో పుణ్య ధరిత్రి. గుండెలు పరిగెత్తేలా వ్యాధులొచ్చి కొట్టే తలుపు అందుకు తగు చర్యలు పాటిస్తే నిన్ను బ్రతుకు దేశ రక్షకులై ఆరోగ్యాభివృద్ధి పదం కళ్ళు పరిశుభ్రత తెంచు స్వచ్ఛ ఆయువాయు పెంచు వ్యక్తి పరిశుభ్రతలే భద్రమైన ఆరోగ్యం ఇంట బయట పాటిస్తే గ్రామాలే సౌభాగ్యం స్వచ్ఛ భారతే వ్యాధులు తరిమే అస్త్రం స్వచ్ఛ భారతే ప్రతి మదిన మోగుగానం స్వచ్ఛ భారతే స్వదేశీ ప్రతిజ్ఞం స్వచ్ఛ భారతే ప్రతి దేశవాసి లక్ష్యం జనగణవాణి జయ హో భారతి శతకోటి వందనమో పుణ్య ధరిత్రి జనగణవాణి జయ హో భారతి శతకోటి వందనమో పుణ్య ధరిత్రి. ప్రజల్లో మార్పు తీసుకురావడానికి గ్రామీణ కుటుంబాలలో అభివృద్ధిని ఆరోగ్యాలపై అవగాహన పెంపొందించడానికి రోడ్డుపై ముళ్ళు పడితే కాలుతో తొలగించని వారు పబ్లిక్ నల్లా వృధాగా పోతుంటే పట్టించుకోని వాడు పబ్లిక్ ప్రాపర్టీలను పట్టించుకోని వాళ్లకు అధికారులను విమర్శించే అర్హత లేదు. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మన ఊరిలో 10 వీధులున్నాయి. ప్రతి వార్డుకు ఒకరు చొప్పున ముందుకొచ్చారు. యువకులకు గ్రామస్తుల తరపున ఎప్పుడూ సహకరించాలి. స్వచ్ఛందంగా గ్రామాభివృద్ధి కోసం ప్రతి వారు ఒక్కరిని లేదా ఇద్దరిని దత్తత తీసుకొని పరిశుభ్రత మరియు అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి యువకులకు గ్రామస్తుల తరపున ఎప్పుడూ సహకరించాలి. ఇలా ముందుకొచ్చినందుకు గ్రామస్తుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వచ్చే ఎలక్షన్ల మీరే పోటీ చేస్తారా? అవును మరి. లక్షలు ఖర్చు పెట్టి మందు సీసాలిచ్చి పచ్చనోట్లు వంచే నీచమైన విధానాన్ని లేకుండా చేయాలి. ఈ వార్డుల అభివృద్ధిని పరిచిన వారికి తప్పకుండా విజయం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మీరందరూ మంచిగా వినండి. దత్తత తీసుకున్న వ్యక్తులకు మాత్రమే ప్రజాసేవల్లో పాలు పంచుకునే వాళ్ళకే పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. నమస్కారం. డబ్బు, మద్యం, చీరలు, ప్యాకేజీలు లక్షలు ఖర్చు పెట్టే విధానానికి స్వస్తి పలికి గ్రామ పంచాయతీ తీసుకున్నటువంటి మంచి నిర్ణయము చాలా శుభ పరిణామం.
ఖర్చు పెట్టే విధానాన్ని వ్యతిరేకించి ఈ నిర్ణయం తీసుకున్న ప్రియదర్శన్ గారికి అలాగే గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ సఫాయి సిబ్బందిని గౌరవించడం చాలా గొప్ప విషయం. కలిసికట్టుగా తీసుకున్న ఈ నిర్ణయం చాలా ఆదర్శవంతమైనది. ఇదే విధానాన్ని అన్ని గ్రామాలలో ఆచరించినట్టయితే చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చిన గ్రామస్తులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సమస్యలో పాలు పంచుకో, మంచి నాయకుడు అనిపించుకో. నీ ఊరి గ్రామంలో ఈ కార్యక్రమం చాలా బాగుంది. ఇదే విధంగా అన్ని గ్రామాలలో ఇట్టి కార్యక్రమాన్ని అందరూ చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.